దేవుడు తన దృష్టి ఉంచి చూసి దేవుడి యొక్క చెవులు ఈ ప్రేయర్స్ మీద ఉండి మనం ప్రేయర్ చేసుకునే ప్రార్థన చేసుకునే ప్రతి కార్యము దేవుడు మనం సఫలం చేయలోన మనము ప్రార్థించుకుందాం. మహాగురుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. సర్వశక్తిమంతుడివి, ఉన్నతమైన స్థలంలో జీవించు దేవుడివి, సైన్యములు కలిగి యెహోవా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో మీ బిడ్డలుగా మీ సన్నిధికి వచ్చి మేము కూడి ఉన్నాం. దేవా, ఈ కొడంగూరులో ఈ ప్రార్థన స్థలం ద్వారా ప్రార్థించే ప్రతి ప్రార్థనను నీవు ఆలకించి మాకు మీరు ఉత్తరం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థించే ప్రతి ప్రార్థన మీకు ప్రీతికరంగా ఉండటకు దయచేయండి. పాటల ద్వారా దేవుని నామమును మహిమపరచుకోండి. మీ వాక్యం ద్వారా బలపరచండి. మేము ఏ విధంగా ప్రార్థన చేసుకొని ఏ విధంగా మేము పొందాలో మాకు నేర్పించండి. దేవా, ఈ సమయంలో వచ్చిన ప్రియబిడ్డల బట్టి స్తోత్రాలు. సహోదరు ప్రమిళ సహోదరుని బట్టి స్తోత్రాలు. బోవాస్ బట్టి స్తోత్రాలు. దేవా, ప్రమిళ గారు దేవా ఎంతో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అన్ని రాష్ట్రాలు తిరిగి తమ యొక్క జీవం కొరకై దేవా ప్రయాసపడుతున్నది. దేవా, సహోదరి యొక్క హృదయవాంఛనను తీర్చండి. ఆమె యొక్క దేవ మనసులో ప్రతి ఒక్క కార్యం ఎరిగిన దేవుడి కోడలు సుఖమైన ప్రసవం కావాలని ప్రాధాయపడుతున్నది. అల్లుడు రక్షింపడాలి, క్షమాపణ పొంది నిత్య జీవానికి వాసుగా మారాలని చెప్పి ప్రాధాయపడుతున్నది. దేవాన్ని కనికరించండి, ప్రోత్సహించండి. ఆ యొక్క పెద్దలుడు దేవా మంచి వివాహపరంగా ఎదురు చూస్తున్నాడు. గుణవతి అయిన భార్య కావాలని ఎదురు చూస్తున్నారు. ఏ కాములు సంసారం చేసే దేవుడు కాబట్టి కనికరించండి. వివాహ జీవితంలో కూడా మోకాళ్ళ కష్టపడుతున్నారు, మీరు కనికరించండి. భూతపడి స్తోత్రాలు, విశ్వాసపడి స్తోత్రాలు, వాళ్ళకున్న అపవాదాలను విడుదల చేయండి. వాళ్ళ కుమారుడు దేవా ఆస్తి అంతా నష్టమొచ్చినారు. దేవా అన్నీ నష్టపడిపోయినారు, ఏమి లేకుండా ఉన్నారు. అయినప్పటికీ ఏమి లేని దాన్ని మీరు ఆశ్రయించే దేవుడు కాబట్టి మీరు కనికరించండి. మ్యాథ్యూ వెలువడి స్తోత్రాలు, ఆయనకున్న ప్రయాసం బట్టి మీకు వచ్చిన ఆరోగ్య వస్తువులు ఇచ్చేయండి. ఆయన కుమారుడు మోసెస్ వివాహంగా చూస్తుండగా మీరు కనికరించడం ప్రార్థన. చాలా శుభ స్తోత్రాలు, సహోదరులకు విశ్వాసం బలపరచండి, కనికరించమని ప్రార్థిస్తున్నా. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి. దేవాలయ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరి స్తోత్రాలు. చంద్ర దేవాలయ బాల్య బట్టి ఆయన కుమార్తె బట్టి స్తోత్రాలు. మీరు కనిపించండి, పూజించండి. రావస్తున్న సహోదరులు తీసుకురండి. 6 నుంచి 3 కృపగా ఇచ్చేయండి. మీ వాక్యం మాకు అనుగ్రహించండి. తెలుగుని ఆకాశం ముద్రించండి. దేవా, మీ యొక్క మీలో మేము బలపొందులాగున, మీలో మేము ఉత్సాహపడలాగున, మీలో మేము ప్రార్థించి పొందిరామని చెప్పి దేవా నిరీక్షణ కలుగులు వారు కావడానికి మా గురువు ప్రార్థిస్తున్నాం. మీరు చేసిన మేలుకు ఉపకారాలు దేవా మీ యొక్క కణికం ద్వారా మాతో ఉండి వాళ్ళు నడిపించి రాబోయే దినాల్లో మేమందరం కూడా మీ బిడ్డలుగా ఉండుటకు కనికరించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఆ ప్రకారం ఆయుధపరచండి. దేవా, మా కొరకై ఇల్లు తెలిసించిన కుటుంబ స్తోత్రాలు. సహోదరి దేవా డాక్టర్ గోపాల్ దాస్ వాళ్ళ యొక్క సహోదరుడి స్తోత్రాలు. ఆరోగ్యంగా ఇచ్చేయండి. వాళ్ళ కుమారుడు సారినట్టుగా కనికరించండి. ఈ చుట్టూ కంచివేయండి. సహోదరితో ఉండండి. మంచి ఆరోగ్యంగా ఇచ్చేయని ప్రార్థిస్తున్నాం. ఇంతకు చేసి మీరు స్తోత్రాలిస్తూ నన్ను మమ్మల్ని చిత్తాన్ని అప్పచుకుంటూ అప్పుడు మేము కట్టించి మీరు సాయం చేయమని మీరు మా ప్రార్థన స్తోత్రాలు చేస్తూ మా రక్షకులు ప్రియకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన మహిళల వచ్చాము తండ్రి. ఆమేన్.
శివుని గీతంలో పాటిస్తున్నారు. పాట సంఖ్య 163. పాట సంఖ్య 163. పాత పాట పుస్తకం 161. రుచి చూచి ఎరిగితని యెహోవా ఉత్తముడని.
గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో అంగీకారము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో ముదమార పాడెదని అతి సుందరుడవని ముదమార పాడెదని అతి సుందరుడవని చూచి ఎరిగితిని జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో నా దేవుని నా బ్రతుకు కాలములో నా దేవుని చూచి ఎరిగితిని ఎల్లప్పుడూ కష్టాదుఃఖ బాధలలో ఎంతో నెమ్మది నా రక్షకుడు ఎంతో నెమ్మది నా రక్షకుడు ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును. ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణ కృప పొందెదను. అడుగు వాడని సంపూర్ణముగా పొందెదను. అడుగు వాడని చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. చూచి ఎరిగితిని యెహోవా చెల్లితో ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లితో ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని ఎందే తృప్తి పొందే ఆశించెదను. క్రీస్తుని ఎందే తృప్తి
సంఖ్య 213. పాత పాటలు ఇస్తున్నైతే 211. కృపగల దేవుని కొనియాడగను, కృపశాలు లేకనే ప్రవేశిస్తూ. కృపయు సత్యము యేసు ద్వారానే కృపగల దేవుడు ఈ భూమికి వచ్చే కృపగల దేవుడు ఈ భూమికి వచ్చే కృపతోడనే కాచెను మనలా కృపతోడనే కాచెను మనలా కృపగల దేవుని కొనియాడేదము కృపచాలోని కంటి ప్రభు యేసు కృపగల దేవుని కొనియాడేదము కృపచాలోని కంటి ప్రభు సేవా కృపనిధి జగుమన దేవుడు సర్వకృపానిధి జగుమన దేవుడు పరిపూర్ణతనిచ్చి బలపరచును పరిపూర్ణతనిచ్చి బలపరచును స్థిరపరచి కాయం దుష్టుల నుండి స్థిరపరచి కాయం దుష్టుల నుండి గొప్పగల దేవుని కొనియాడేదము కృపచాలో దిగని ప్రభు యేసు కృపగల దేవుని కొనియాడేదము కృపచాలో దిగని ప్రభు సర్వసత్యమును సత్యాత్మా తెలుపు సర్వసత్యమును సత్యాత్మా తెలుపు సర్వకాలము ప్రభుతో నిలుచుందుము సర్వకాలము ప్రభుతో నిలుచుందుము సర్వము నీవని బోధించే సర్వము నీవని బోధించే కృపగల దేవుని కొనియాడేదము కృపచాలు శ్రమాయైన
ప్రభు కోరకే సకలంబు ప్రభునకర్పింతు సకలంబు ప్రభునకర్పింతు సకల దేవుని కొనియాడేదము కృపచాలోని దేవుని కొనియాడేదము కృపచాలోని గణ్యతకు యేసు అది ప్రభు కృపయే నేనేమైయుంటినో అది ప్రభు కృపయే నన్ను నడిపించును ప్రభువు సదా నన్ను నడిపించును ప్రభువు సదా విన్నుగా నెగును హల్లెలూయా విన్నుగా నెగును హల్లెలూయా కృపగల దేవుని కొనియాడేదము కృపచాలోని కన్యకకు యేసు మన దేవుని కొనియాడేదము కృపచాలోని కన్యకకు యేసు వాక్యానికి వెళ్ళక ముందు ఇప్పుడు పాడబడుతుందా శివ గీతంలో పాడబుస్తూ పాట సంఖ్య 588 పాత పాటల పుస్తకం అయితే 577. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు.
వెతుకుదురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయలోకమందు నీడై కాపాడు. దుఃఖ శ్రమలాదే మోయరాని బాధలై జయముక్తి వృద్ధి చేయును. దారని మిత్రుడా పరలోకమందుని పరమరక్షకుడా, నరులను కవవేగా క్రూరహింస పొందుచు కరుణించి ప్రార్థనాలకించును. ప్రీతిగల మన యేసు గొప్ప మిత్రుడు, నీతిగని శుభ్రమించును. మన పారా అంతను పహించిన శక్తిగల యేసు మీ మధ్య ఉండేది చాలా సంతోషం. గత 30 సంవత్సరాల క్రితము ఈ స్థలంలో ప్రేయర్ సెల్ ప్రారంభించబడింది. దైవజనుడు రాజమార్గం గారి ద్వారా పిలుపంకు ప్లాన్ చేసి ఇక్కడికి నడిపించినాడు. మన మధ్య లేడు పెద్దేశ్ దాస్, ఆయన ఈ గోపాల్ దాస్, దీని ద్వారా డాక్టర్ గోపాల్ దాస్ వీళ్ళందరూ చేరి పాత టీం వారితో మా చిన్న కూడా చేరి ఈడ చర్చి జరిగింది. ఇక్కడ పైన కాదు, కింద. దాని తర్వాత పట్టవాకంలో కూడా చర్చ జరిగింది. ఆయన చనిపోయినాడు. ఆయన ఉన్నప్పుడే ఈ సంఘం, ఇక్కడ ఉన్న సంఘము ఇక్కడ కూడుకున్నారు. కొంతమంది ఇక్కడ కూడుకొని దగ్గర వాళ్ళ కుటుంబంతో కూడా చేరి 25 మంది 30 మంది కూడుకున్నారు. గాస్పెల్ రైడ్ ఒకటి పెట్టినారు ఇక్కడ 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితము. గాస్పెల్ స్కూల్లో జరిగింది. డానియల్ కూడా చేరినాడు ఇక్కడ. దాని తర్వాత గాస్పెల్ రైడ్ అయిన తర్వాత స్థలం సార్లే వాళ్ళని దూరం రాలేదు, పైన ఉంది. ఆయన షెడ్ వేసినాడు అంతలేదు. అయితే ఇక్కడ అవ్వదు, అక్కడికి పోదామని చెప్పి చైర్మన్ పిలిపించి అక్కడ రమ్మని చెప్పి అది తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాం. అది ప్రభు చిత్త ప్రకారము. మరి తిరిగి వాళ్ళ యొక్క భార్య ఆయన వాంఛ ఇక్కడ చర్చ కావాలని చెప్పి ఆయన అడిగింది. ఆమె ఆంటీ ఫారిన్లో ఉంది, కొన్ని సంవత్సరాలుగా మోయబడింది. తిరిగి దేవుని కృప ద్వారా మనం ఇక్కడ ప్రేయర్ సెల్ ఆర్బిచుల పేరు రూపొందించినాడు. ఈ మధ్యలో మీ మధ్య ఉండి అనేక సార్లు నేను రాలేకపోతున్నాను, సమయం నాకు సరిపోలేదు. ఇక్కడ పరిచయకి ఈరోజు స్థలానికి వచ్చిన, దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా తిరిగి పోవాలని లేట్ అవుతుందని ఇక్కడికి వచ్చినాను. మనము దేవుని గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకొని ఆ వాక్యం ద్వారా మన దేవుని ప్రతిమాడుకొని ప్రార్థించుటకు మన దేవుడు మనకు సహాయం చేయను కాక. యోబు రాసిన యోబు 36 అధ్యాయం. యోబు 36 అధ్యాయం
33 అధ్యాయం. యోబు 33 అధ్యాయం. యోబు 33 అధ్యాయము 26 వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 33:26 ఫస్ట్ పోర్షన్ మాత్రం మొదటి 2 లైన్లు ఉన్నాయి, చదువుకుందాం. యోబు 33:26 వారు దేవుని బ్రతిమాలుకొనియెడల ఆయన వాణ్ణి కటాక్షించును. వారు దేవుని బ్రతిమాలుకొనియెడల ఆయన వారిని కటాక్షించును. బైబిల్ గ్రంథంలో దేవుని బ్రతిమాలుకొని కటాక్షం పొందిన ఒక సహోదరుని మనం ఉదాహరణగా చూసుకొని ఈ మధ్యాహ్నం ఈ రాత్రి సమయంలో ప్రార్థించుకుందాం. 1 సమూయేలు మనకందరికీ తెలిసిన భాగమే. 1 సమూయేలు రాసిన గ్రంథము 1 సమూయేలు 1 అధ్యాయం. 1 సమూయేలు 1 అధ్యాయము 10వ వచనము 11వ వచనము. ఈ 2 వచనాలని మనము కలిసి చదువుకుందాం. 1 సమూయేలు రాసిన పుస్తకం 1 సమూయేలు 1 అధ్యాయము 10-11 వచనాలు. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుచు సైన్యపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లలను దయచేసినట్లా వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానిక వాడు బ్రతుకుని రండిను నేను వాడిని యెహోవా పనికి అప్పగించదని నొక్కిబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచుండగా ఏలియా నోరు కనిపెట్టుచుండెను. మనం ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ సాయంత్రం సమయంలో మీ బిడ్డలమైన మేము కూడి ఉన్నాము. ఉన్నతమైన స్థలంలో మీరు జీవించేవాడివి అయినప్పటికీ నలిగి విరిగిన హృదయము గల వారి మధ్య నాకు భయపడిన వారి మధ్య ఉంటానని చెప్పి వాగ్దానం చెందేవాడివి. మీరు మా మధ్య ఉన్నారు. మా యొక్క సమస్త కార్యాలను చూస్తున్నారు. మా తలంపులు మీరు ఎరిగి ఉన్నారు. మా నోటి మాటలు రాకముందే మా హృదయ భారం మీకు తెలిసిన దేవుడివి. మేము ఈ సమయంలో కూడా మిమ్మల్ని చూసి ప్రార్థించుటకై దేవా ప్రేయర్లకు వచ్చినాం. ఈ స్థలంలో ప్రేయర్ చేసే ప్రతి ఒక్క ప్రార్థనను విని తగిన కాలమందు తగిన సమయమందు మీరు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మీ వాక్యము కొంత సమయం మేము ధ్యానించుకొని ఆ వాక్యము అడుగు జాడలో మేము ప్రార్థించకు మాకు ప్రోత్సహించండి, కనికరించండి. వచ్చిన ప్రతి ఒక్కరి స్తోత్రాలు, వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క అవసరతలను ఎరిగిన దేవుడివి మీరు సంధించి మీ కృప ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా కనబడి అంధకార శక్తుల్ని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున బంధిస్తున్నాం. బలహీన మధ్యలో వ్యాధుల మధ్యలో దేవా మేము ఎదుగుతూ వచ్చిన బిడ్డలు పడి స్తోత్రాలు, అవసరంతో అక్కడితో మీ దగ్గర వచ్చిన బిడ్డలు స్తోత్రాలు. వాళ్ళకి అవసరం దర్శించండి, వాళ్ళ బలహీనతను తీసివేయండి, వాళ్ళ వ్యాధి పడక మార్చండి. మీకు నామకు ఘనత కొరకై మేము లోకంలో జీవించుటకు సాక్షులకు కృప ఇచ్చేయండి. మీరు మా ప్రార్థనలకు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు యేసుక్రీస్తుమైన నామమున పరమ తండ్రి, ఆమేన్. ఈ అన్న ప్రార్థన మనమందరము సంఘంలో వినని రోజే ఉండదు. హన్నాల గురించి మనకు తెలుసు. అయితే ఈ దినాన ఒక కొత్త విధంగా మనం ధ్యానించుకోబోతున్నాం. హన్న ప్రార్థన ద్వారా శాపాన్ని ఆస్వాదంగా మార్చబడింది. అన్న శాపాన్ని ఆస్వాదంగా ఏ విధంగా మార్చిందో ఆమె ప్రార్థన ద్వారా జరిగిన మేలు ఏమిటో మనం ఈ రాత్రి సమయంలో చూడబోతున్నాం. 600 సంవత్సరాల శాపాన్ని అన్న ఒక ప్రార్థన మార్చింది. 600 సంవత్సరాల శాపం మనకు ఉండదు. ఏదో ఉంటే బహుశా 6 నెలలు, ఒక సంవత్సరము మనం ప్రార్థన చేస్తే దొరకలేదు. అయితే అన్న జీవితంలో 600 సంవత్సరాల శాపము 16 తలముறை శాపాన్ని ఆమె ప్రార్థన ద్వారా మార్చింది. ఎట్లా మార్చింది? 1వ వచనం చదవండి. 1 సమూయేలు 1 అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువు. ఎఫ్రాయిము మన్యమందు రామతై మిషన్ పట్టణపు వాడగు ఒకడుండెను. అతని పేరు ఎల్కనా.
అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జన్మమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండవి. ఎల్కానా అనే ఒక మనిషిని చూస్తున్నాం. ఈ ఎల్కానా ఎవరు? ఈయన లేవి గోత్రపు వాడు. ఎట్లా లేవి గోత్రపు వాడైనాడు? 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 36వ వచనము. 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయము 36వ వచనం చదువు. 1 నాలుగము 6వ అధికారము 1 నాలుగము 6వ అధికారం 36వ వచనం 37 పడి. అమావాసే ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా ఏవేలుకు పుట్టెను. ఏవేలు అజర్యాకు పుట్టెను. అజర్యా జఫన్యాకు పుట్టెను. జఫన్యా తాహుతునకు పుట్టెను. తాహుతు ఆసీరునకు పుట్టెను. ఆసీరు ఎబ్యాసాబును పుట్టెను. ఎబ్యాసాబు కొరహుకు పుట్టెను. కొరహు ఇషారునకు పుట్టెను. ఇషారు కహతునకు పుట్టెను. కహతు లేవికి పుట్టెను. లేవి ఇశ్రాయేలుకు పుట్టెను. ఈ ఎల్కానా పైన 26వ వచనంలో ఆమాష ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా ఈ ఎల్కానా ఇక్కడ ఏం రాయబడింది? ఎఫ్రాయిము మన్యమందు రామాతీమేషులో పట్నపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. ఇంత లిస్ట్ ఎందుకు రాయబడింది? ఈ ఎల్కానా లేవి గోత్రపు వాడు. లేవి పుత్రులు ఏం చేయాలి? దేవుని యొక్క పరిచారం చేయాలి. దేవుని యొక్క మందిరము ఆవరణలో పరిచారం చేసే పని, బలిని చెల్లించే పని లేవీలది, యాజకులది. లేవీలలోనే యాజకులు. లేవీలందరూ కూడా యాజకులే. అయితే కొంతమంది పరిచారకులుగా ఉంటారు, కొంతమంది యాజకులుగా ఉంటారు. అయితే లేవి పని అక్కడ ఏం చేయాలి? ఆయన లేవిగా ఎల్కానా లేవి పని చేయాల్సిన మనిషి ఇప్పుడు ఏమైంది? ఆయన లేవి పని బదులుగా దేవుని యొక్క మందిరానికి వచ్చి సంవత్సరానికి ఒక పర్యాయం వచ్చి ఆయనకు 2 భార్యలతో వచ్చి ఆయన బలి అర్పించి పోయేవాడు. దాంట్లో ఒక ఆమె పేరు హన్నా. ఆమెకు ఏం జరిగింది చూడండి. 1వ వచనంలో హన్నా తనకు ప్రియంగా ఉన్నదానంది ఆమెకు 2 పాలు ఇచ్చేచ్చు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేనిదానిగా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేనిగా చేసెను. యెహోవా ఆమె గర్భమును మూసెను. తమిళ్లో ఈమె సంతు లేనిదానిగా చేసింది యెహోవా మూసినాడు. ఇప్పుడు ఈ అన్నాకు ఆమె యొక్క సహోదరి పెనిన్నాల్. అన్నాలంటే కృప పొందినది, పెనిన్నాలంటే ముత్యము. ఆమెకు 10 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు భర్త చెప్తున్నాడు, అన్నా 10 మంది పిల్లల కంటే శ్రేష్టం కాదా? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఆమె సంతు లేనిదిగా ఎవరు చేసింది? యెహోవాయే ఆమె గర్భను మూసెను. ఎల్కానా ఒక లేవీయుడు. అయితే లేవీయుడు పరిచారం చేయాలి కదా. ఈ దినాన పరిచారం చేయకుండా ఆయన ఎందుకు ఈ విధంగా వచ్చిపోతున్నాడు? దానికి కారణం ఉంటుంది కదా. ఏం కారణము? ఈ ఎల్కానా ఎవరు అంటే మనం చూసినాం కదా, కొరహు సంతానమని మనం 1 దినవృత్తాంతములు చూసినాము. 1 దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో చూసినప్పుడు కొరహు ఇస్సారుకు పుట్టెను. కొరహు పిల్లలు, కొరహు సంతానము. కొరహు సంతానం ఏం చేసింది? కొరహు సంతానం వల్ల జరిగిన నష్టం ఏమిటి? ఈ కొరహు సంతానం వల్ల ఏం నష్టం జరిగింది? వాడు ఎవరు? ఈ కొరహు ఎవరు? ఎన్నాగము సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం. 1, 2, 3 వచనాలు చూస్తే లేవికి మునిమనువును కహాతు మనుమడును ఈసారు కుమారునకు కొరహు. లేవికి మునిమనుడును కహాతు మనుమడును ఈసారు కుమారునకు కొరహు. రూబేనీయులలో ఎలియాబు కుమారుడైన దాతాను, అబిరాము, పేలేవు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోసేకు ఎదురుగా లేచి మోసే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకు పని లేదు,
ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద హెచ్చించుకుంటున్నారనగా మోసే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కరువుతోనూ వాని సమాజంతోనూ ఇట్లనెను. ఇప్పుడు ఈ మనం చూసుకున్న ఎల్కనా కొరహు సంతతిలో చేరినవాడు. కొరహు సంతతి ఏం జరిగింది? కొరహు అంటే ఆయన పేరుకి అర్థము ఐస్ కట్టి మారి. మన ఫ్రిడ్జ్ నుండి ఐస్ కట్టి తీసుకోండి, బయట పెట్టండి, ఎట్లయిపోతుంది, కరిగిపోతుంది. కొంతమంది కాడ మంచిగా మాట్లాడతాడు, కొంతమంది కాడ కోపం చూపిస్తాడు. అంటే ఏం తెలియని వాడికి ఉంటాడు. ఆ విధంగా రెండు వేషాలు కల మనిషి కొరహు. ఈ కొరహు నలుగురితో చేరి 250 మందిని పోగు చేసుకొని మోసేకి ఎదురుగా పోయినాడు. ఏంటయ్యా, సమాజంలో పెద్దోడుగా ఉండాలన్నా, మేము చేయకూడదు సేవ, ఈ పని మేము చేయకూడదా, నువ్వే చేయాలని వచ్చినాడు. ఈయనెవరు? మోసేకు చిన్న ఆయన కొడుకు కొరహు. మోసేకు సొంత చిన్న ఆయన కొడుకే కొరహు. అన్న మీదకి పోయినాడు. ఇప్పుడు అన్న ఏం చేసినాడు? ఏమైనా మాట్లాడినాడా? నేరుగా దేవుని సన్నిధికి పోయి సాష్టాంగపడి ప్రభువును చూసుకోమని చెప్పినాడు. అప్పుడు ఏం జరిగింది? భూమి నోరు తెరిచి 250 మందిని ఏం చేసింది? మింగేసిందా లేదా? కొరహు సంతాన్ని మింగివేసింది. ఇప్పుడు కొరహు సంతానము ఎవరెవరు? లేవి పుత్రులు. లేవి పుత్రులు ఏం చేయాలి? సేవ చేయాలి. దేవుడు కొరహు సంతాన్ని ముంచేసినాడు. టీమై సోదరుడా, మనము కూడా ఇక్కడ పాఠం నేర్చుకోవాలి. దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా మనం ఏమైనా మాట్లాడితే దేవుడు తీక్షణమైన కోపం మన మీదకి వస్తుంది. మనం క్షమాపణ అడిగే పరిస్థితిలో మనం ఉండాలి. ఈ కొరహు సంతానం పోయింది. అప్పుడు ఇశ్రాయేలులో ఉన్న పెద్దలందరూ ఏం చేశారంటే ఒక తీర్మానం చేసుకున్నారు. అయ్యా, ఈ కొరహు సంతానముకి మనము యాజక పని ఇవ్వకూడదు అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం చేసుకొచ్చి మోసే దగ్గర చెప్తున్నారు. అయ్యో, వాళ్ళు పని చేస్తున్నారు కదా, ఎట్లా అని మోసే కూడా అడగలేదు, గమ్మునున్నాడు. ఆ విధంగా కొరహుకి వాళ్ళ పిల్లలకి దేవుని యొక్క పరిచయం చేసే పని దొరకలేదు. ఇప్పుడు వాళ్ళు దేశంలో పరదేశంలో ఉన్నారు. ఇశ్రాయేల్ దేశంలో లేవి కుటుంబము, పరదేశంలో ఉండే ఒకే ఒక కుటుంబము కొరహు సంతానము. దానికి కారణము మోసేకి ఎదురుగా మేము కూడా బలి చెల్లించగలము, మేము కూడా దేవుని యొక్క పని చేస్తాము అని చెప్పి దేవునికి విరోధంగా పాపం చేసిన వారు. యాజక పని చేయాలంటే దేవుని నియమం ప్రకారం చేయాలి. వాళ్ళు యాజకులు అయితే దేవుని నియమింపబడిన కార్యాలకు ఎదురుగా వాళ్ళు పాలన చేస్తున్నారు. ఇప్పుడు ఎల్కానా దానివల్ల యాజక పని చేయలేకపోయినాడు. ఎల్కానాకు యాజక పని లేదు. ఆయన దూరదేశంలో ఎఫ్రాయిం మనీం దేశంలో పోయినాడు. ఇప్పుడు అక్కడ నుండి సంవత్సరానికి 3 సార్లు రావాలి పురుషులు. సంవత్సరానికి ఒకసారి పస్కా బలి చెల్లించేటప్పుడు వారు కుటుంబంతో వచ్చి బలి చెల్లించి ఆ రక్తం ద్వారా ప్రాయశ్చిత్తం పొంది వారు తిరిగి వెళ్ళేవారు. ఇప్పుడు రూతు ఈ సమయంలో మనం చూసినప్పుడు హన్న ఒక ప్రార్థన ద్వారా శాపము ఆస్వాదంగా మార్చబడింది. ఆమె పోయి దేవుని దగ్గర దేవుడు ఆమె గర్భాన్ని మూసివేసినాడు. ఇప్పుడు ఆమె పోయి ప్రార్థన చేస్తుంది. ఓ ప్రభువా, నాకు కృప చూపించు. ఆమె చేసే ప్రార్థన చూడండి, ఎంతో ఆస్వాదకరమైన ప్రార్థన. వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తుంది. ప్రియమైన సోదరుడా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడంతా దేవుడి యొక్క వాగ్దానాలని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. ఇవేం ప్రార్థన చేసింది? 1 సమూయేలు 1 పత్రిక 1 సమూయేలు 1 అధ్యాయం 11వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా. ఏంటండి? సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా అని ఎట్లా ప్రార్థన చేసింది? ఎందుకు మేము ప్రార్థన చేయాలి? చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 1వ వచనంలో సైన్యములు ఎటువంటి ఉంటాయని చూడండి. ఆకాశమును భూమియు వాటినున్న సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడెను. సమూహమును సంపూర్తి చేయబడెను. ప్రియమైన సోదరుడా,
సైన్యములు కలిగిన యెహోవా అని చెప్పి చూస్తున్నాము. సమూహము, సైన్యములు రెండు విధాలుగా ఉన్నవి. సైన్యములు రెండు విధములు. మొట్టమొదటిది సైన్యము, ఆకాశ సైన్యము. ఆకాశ సైన్యములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, సమస్తము భూగోళం ఉంటుంది. రెండవది భూ సంబంధమైన సైన్యము. భూ సంబంధమైన సైన్యంలో మనుషులమైన మనం ఉంటాము, మృగములు, పక్షులు, జంతువులు, చెట్లు ఉంటవి. వీటికి ఏముంది తెలుసా? వీటికి ఫలించే గుణం ఉంది, మరణం ఉంది, ఫలించే గుణం ఉంది భూ సంబంధమైన సైన్యముకు. ఆకాశమైన సైన్యముకు ఫలించే గుణం లేదు. ఒక సూర్యుడే, ఆయన దేవుడు సృష్టించినప్పుడు ఒక సూర్యుడే, ఒకే చంద్రుడు. ఒకవేళ ఫలించే గుణం ఉంటే ఒక చిన్న చిన్న సూర్యుడు వస్తుంటే మనం ఉంటామా? మనం మారిపోతాము. మనం ఒక కాలం కూడా మారిపోతాము. అవి ఉండకూడదు. దేవుడు సైన్యం కలిగిన యెహోవా. రెండు సైన్యములు, ఒకటి ఆకాశ సైన్యము, రెండవది భూ సైన్యము. భూ సైన్యంలో ఫలించే గుణం ఉంది మనుషులకు. ప్రభువా, సైన్యం కలిగిన యెహోవా, ఫలించే గుణం ఉంది కదా, నా గర్భాన్ని ఎట్లా మూసినావు? ఎందుకు నా గర్భం మూయాలి? నా గర్భము ఫలించి అభివృద్ధి చెందాలని చెప్పి నువ్వు ఆదాముతో వాగ్దానం చేసినావు కదా. ఈ దినాన నేను ఫలించలేకపోతున్నానే, నా గర్భం మూయబడింది, నా గర్భం ఎట్లా తెరిచేది? ప్రభువా, దేవా, నువ్వు నా సాయం చేయి, నాకు ఒక మోపిడిని దయచేయి, నేను ఈ సేవకు అర్పిస్తాను. సైన్యములకు అధిపతి యెహోవా. ఈ దినాన నీవు నీ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుడి సంఘానికి వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నావా? వాగ్దానము సైన్యం కలిగింది యెహోవాని ఆ జ్ఞాపకం చేసుకుంది. ఆ వాగ్దానం ఉన్న సత్యానికి గుర్తెరిగింది. నేను ఫలించి అభివృద్ధి చెందాలి కదా. ఓ ప్రియమైన సోదరుడా, ఆ హన్నా యొక్క ప్రార్థన 600 సంవత్సరాల యొక్క చరిత్రను మార్చింది. 16 తలములు వరకు ఎల్కానా దేవుడి మందిరంలో యాజక పని చేయలేకపోయినాడు. దాని తర్వాత దేవుడు అన్న యొక్క ప్రార్థన ఆలకించి ఒక మగపిల్లని ఇచ్చినాడు. మగపిల్లని ఇచ్చిన తర్వాత విశ్వాసముతో ఆ బిడ్డను పెంచి పెద్దవాడు అవుతున్నాడు. అప్పుడు వాళ్ళ భర్త పిలుస్తున్నాడు. చూడండి, 20 ఎల్కానా అతని ఇంట వారందరూ యెహోవా ఏటేట 21 చదువు, 1 సామెతలు 21. ఎల్కానాయు అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేట బలి అర్పించుటకు రొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే అన్న బిడ్డ పాలు ఇచ్చే వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడితి రాక అక్కడే ఉండుటకు నేను వాడిని తీసుకుని వచ్చని తన పెనుతో చెప్పి వెళ్ళక ఉండెను. ఇక్కడ మనం కూడా ఒక పాట నేర్చుకోవాలి. ఇక్కడ ఈమె చెప్తుంది, ఈమె మొక్కుబడి చేసుకుంది, గర్భం ధరించింది. మళ్ళీ ఆ సంవత్సరం పోయేటప్పుడు మనం పోదామంటే, అయ్యా నేను రాను, నాకు బిడ్డ పుట్టిన తర్వాత నేను వాడిని తీసుకొచ్చి ఆడు ఇల్లు పెట్టాలి, పెద్దోడైతే నేను వచ్చి మళ్ళీ ఆ బిడ్డ రాకూడదు. ఏమ్మా, నీకు జ్ఞానం ఉందా లేదా? ఇన్ని సంవత్సరాలు బిడ్డ లేరు, ఇప్పుడు బిడ్డ పుట్టినాడు, నువ్వు ఎట్లా చేసినావు అని అడగలేము. ఆయన కూడా విశ్వాసం గల మనిషి. ఎట్లా అని అడగలేదు. బైబిల్ గ్రంథంలో ఏం చెబుతుందంటే, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, క్షుణ్ణంగా బైబిల్ పరీక్షించి చదువుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏమైనా ప్రామిస్ చేస్తే, భార్య భర్తకు లేకుండా దేవుని దగ్గర ఒప్పుకుంటే, భర్త వినేటప్పుడు, భార్య చెప్పినప్పుడు ఆయన అంగీకరిస్తే ఆ యొక్క ఫలము దేవుడు అంగీకరిస్తాడు. ఒకేలా ఆయన వద్దు, అది అక్కర్లేదంటే ఆ నిబంధన నుంచి ఆమె తొలగిపోవచ్చు. అయితే ఆయన కూడా విశ్వాసంతో చెప్తున్నాడు. 22వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, అయితే అన్న బిడ్డ 23వ వచనంలో, కాబట్టి ఆమె పెంటైన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి, నీ దృష్టికి ఏది మంచిదో అది చెయ్యి అని చెప్తున్నాడు. ప్రియమైన సోదరుడా, ఇదేనా నీవు నేను కూడా మన జీవితంలో మనం ఎన్నో కార్యాలు చేస్తున్నాము, మనం ఎంతో జరిగిస్తున్నాము. అయితే దేవుని యొక్క సముఖంలో మనం ఏ విధంగా ఉన్నాం? ఆయన కూడా విశ్వాసంతో నీ దృష్టికి మంచిది చేయమా, దేవునికి ఇవ్వాలంటే ఇచ్చేయి, మంచిదే. ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది. సాధారణంగా హెబ్రీయులు
బిడ్డలకు పాలు ఇచ్చి 2 సంవత్సరాలకు పాలు ఇచ్చి పెంచుతారు. తర్వాత ఆమె ఏం చేస్తుందంటే పాలు విడిచిపెట్టిన తర్వాత మరో సంవత్సరం పస్కా పండుగ వచ్చినప్పుడు ఆమె పోతుంది. 24 వచ్చింది. 24 వచ్చంలో పాలు మానిపించిన తర్వాత అతను ఇంకా చిన్నవాడై ఉండగానే ఆమె ఆ బాణలు ఎత్తుకొని 3 కోడలు తూమెడు పిండిని రాక్షసం తిత్తిని తీసుకొని శిలోహోములో మందిరంలోకి వచ్చాను. శిలోహోములో మందిరంకి వచ్చాను. బాణలు తీసుకొని ఒక 3 కోడలు తీసుకొని మందిరానికి వస్తుంది. వాడు ఎంత వాడు ఉంటాడు? 2 సంవత్సరాల బిడ్డ, చిన్నవాడు ఉంటాడు. వాడి కొరకు బలి చేసేటప్పుడు వాడు ఆ కోడి తల మీద కూడా 1 సంవత్సరం కోడి తల మీద కూడా కోడే తల మీద చేయి పెట్టలేడు, ఎత్తుకోవాలి కదా. చిన్నపిల్లడు ఎట్ట పెట్టుకుంటాడు? విశ్వాసంతో వచ్చి శిలోహోమ మందిరంకి వచ్చింది. శిలోహోమ మందిరము ఎట్లా ఉంటుందంటే ఆ మందిరము చిన్న పర్వతంగా ఉంటుంది. చుట్టూ పెద్ద పర్వతం, 2 పక్కల పెద్ద పర్వతం. ఆ పర్వతం మీద ఇశ్రాయేలు దేశం అంతటా పస్కా పండుగకు దేవుని మందిరానికి వస్తారు. వచ్చినప్పుడు ఆ పర్వతాల పైన వాళ్ళు గూడాలు వేసుకొని జనమందరూ ఉంటారు. ఈడ ప్రధాన యాజకులు బలి చేర్పించి ధూపం వేసేటప్పుడు ఆ పొగ వచ్చిన వెంటనే అందరూ సాష్టాంగంగా నమస్కారం చేస్తారు. అప్పుడు దేవుని మహిమ పరిశుద్ధ మందిరాన్ని కప్పుతుంది. చూస్తూ ఉన్నారు. ఏం వస్తూ ఉంది, అందరూ మాట్లాడుకుంటున్నారు. చూడండి, శాపమైన కుటుంబము, ఎన్ని సంవత్సరాలు శాపం వాళ్ళది, ఏమొస్తుంది అని అనేక మంది మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారి కూడా మాట చెవిని పెట్టుకోలే, నేరుగా మందిరానికి వచ్చింది. ఏలి ఎక్కడ ఉన్నాడు? వృద్ధాప్యంలో ఉన్నాడు. నేరుగా వచ్చి, అయ్యా యాజకుడైన ఏలి గారు, నేను ఈ సమయంలో ప్రార్థించినాను, నాకు మగపిల్ల ఇస్తే నేను ఇస్తాను చెప్పినాను, ఈ బిడ్డ నువ్వు పెట్టుకోవాలి. అయ్యో వీళ్ళు శాపమైన వాళ్ళని, కొనుగోలు సంతానమైనే ఎట్లా పెట్టుకునేది? ఏం మాట్లాడలేకపోయినారు, చిన్న బిడ్డ అయిపోయి ఏం చేయాలి వీడిని పెట్టుకొని మేము? వీళ్ళు ఎవరు చూసుకుంటారు? అయ్యా ఏం చేస్తా నాకు తెలియదు, నేను దేవుని దగ్గర ఒప్పుకున్నాను. ఇదో బిడ్డ, ఈ బిడ్డ దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, 600 సంవత్సరాల శాపము 17వ తలమురైన సామ్యూయేలు ద్వారా అది పోయింది. 16 తలములలో దేవుని దగ్గరికి రాలేని జనం ఇప్పుడు ఈ బిడ్డను అక్కడికి పెట్టినారు. విడిపెట్టి వాడు వెళ్ళిపోయినారు. ఈ బిడ్డ ఏలి దగ్గర పెరుగుతా ఉన్నాడు. ఈ బిడ్డ ఏలి దగ్గర. అప్పుడు ఈ సహోదరి దేవుని గురించి ఒక పాట పాడుతుంది. ఈ పాట 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ పాటలో ఆయన పాడిన పాటలో చూస్తే, ఆయన సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళంకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. పాతాళంలో ఉన్నానని చెప్పి నువ్వు అనుకుంటున్నారు. ఓ జనులారా, మా సంతానము పాతాళంలో ప్రాణంతోనే మునిగిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. పాతాళంలో దిగజేయవాడు ఆయనే, పాతాళంలో ఎక్కించువాడు ఆయనే. ఆమె సంతోషంతో ఈ 2వ అధ్యాయంలో పాట పాడుతుంది. జనులందరూ వింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అయ్యో, అన్న యొక్క ప్రార్థన ఎంతో విశేషంగా ప్రార్థిస్తుంది. నా కుప్ప నుండి కంటకుప్ప నుండి పైకెత్తే దేవుడు నా దేవుడు. ఆ ఆరాధిస్తూ స్తుతిస్తూ పాట పాడుతూ ఉన్నది. ఈ 2 పక్కల కొండ మధ్యలో జనం చూస్తూ ఉన్నారు. అన్న దేవుడి స్తుతించి ప్రార్థించి వెళ్ళిపోయింది. దాని తర్వాత 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, 3వ అధ్యాయంలో పాడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేస్తుండగా చుండెను. ఆ దినంలో యెహోవాకు ప్రత్యక్షమరుట అరుదు. బాడైన సమూయేలు ఏలి ఎదుట ఏం చేస్తుండండి? పరిచర్య చేస్తుండెను. ఎంత గొప్ప భాగ్యం! పరిచయం చేస్తున్నాడు. దేవుని యొక్క మందిరం ఎట్లా ఉంది? ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, మహాపరిశుద్ధ స్థలం ఉంది. ఆవరణం బయట లేవీలు ఉన్నారు. లేవీలు పస్కా పండుగ దినాల్లో అందరూ చుట్టూ ఆవరణం దగ్గర ఉంటారు. ఈ అబ్బాయి కూడా ఆవరణం బయట పండుకుంటున్నాడు. దినాలు జరిగిపోతున్నవి. అప్పుడు దేవుని యొక్క స్వరము సమూయేలుకు ప్రత్యక్షమైనది. ఓ ప్రియమైన సోదరుడా, ఏలి అప్పుడు చూడండి, యెహోవా
ఆ దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఎదుట ఉన్న యెహోవా మందిరంలో పండుకొండి ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేను చెప్పాను. దేవుడు సమూయేలును పిలిచెను. ఎక్కడిని పిలవాలి? దేవుడు మహాపరిశుద్ధం నుండి సమూయేలును పిలిచినాడు. మధ్యలో ఎవరున్నది? మధ్యలో పరిశుద్ధ స్థలం ఉంది. ఈ పరిశుద్ధ స్థలంలో ఏలి ఆ దీపం దగ్గర పండుకొని ఉన్నాడు. దీపము ఆరిపోక ముందు చీకటి అయిపోయి రాత్రి సమయం అది. లేవీలందరూ బయట ఆవరణలో పండుకున్న వాకి వేయబడింది, తలుపు వేయబడింది. తలుపు దగ్గర పరిచయం చేసి సమూయేలు పండుకున్నాడు. దేవుడు సమూయేలు అని పిలిచినాడు. వెంటనే సమూయేలుకి ఏమైంది? ఏం అర్థం కాలే. రాత్రి సమయంలో పిలుస్తున్నాడు. నేను పరిగెత్తుకొని వచ్చాడు. ఏలి గారు, తాత నన్ను పిలిచినారే, ఏం కావాలి? నేను పడలేదయ్యా, నువ్వు పోయి పండుకో. ఒకసారి పోయినాడు. రెండవసారి తిరిగి కొంతసేపటికి అందరూ నిద్రపోతా ఉన్నారు. చీకటి కమ్మింది. అక్కడ ఆ దీపస్తంభంలో వెలుగుతున్న లోపల ఏలి పండుకున్నాడు. తిరిగి సమూయేలుని పిలుస్తున్నాడు. మళ్ళీ తిరిగి సమూయేలు పరిగెత్తినాడు లోపలికి. మళ్ళా లోపలికి పరిగెత్తి చూసినప్పుడు ఆయన కళ్ళు కనబడలే. ఏలి ముసలాయనకి, నేను పిలవలేదు, నువ్వు పోయి పండు. మరి పోయి మళ్ళా పోతా ఉన్నాడు. పోయి పండుకున్నాడు. మళ్ళా కొంత సమయానికి మంచి నిద్ర, అందరూ గూడపడి నిద్రపోతున్నారు. అప్పుడు మరి తిరిగి సమూయేలు అని పిలిచి మరి తిరిగి వచ్చినాడు. ఏంటి తాత అని పిలిచినావు? ఏం కావాలి? నేను పిలవలేదయ్యా, నీవు ఇంక మీద నేను ఎవరైనా పిలిస్తే చెప్పు, నీ దాసుని ఆలకిస్తున్నాను చెప్పి నువ్వు అడగాలి. ఆయనకు అర్థమైపోయింది, ఏలికి అర్థమైపోయింది. దేవుడి యొక్క వాక్కు ఆ దినాల్లో ప్రత్యక్షమవుట అరుదు. శిలోహంలో దేవుడు లేడని జనులు అనేక మంది బలి అర్పించలేకపోతున్నారు. ఆ పరిశుద్ధ స్థలం నుండి దేవుడు ఆవరణ నుండి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు వస్తున్నాడు. ఇప్పుడు అందరు నిద్రపోతున్నాడు. ఈ సమూయేలు నిద్రమప్పులో మహాపరిశుద్ధంలో ఎక్కుతున్నాడు. అడ్డుకోవాల్సినోడు ఎట్లా వాళ్ళు తెలియకుండా మహాపరిశుద్ధంలోకి వెళ్ళి, మహాపరిశుద్ధంలోకి పోవాలంటే ఒక తెర ఉంటుంది, ధూపస్తంభము, ధూపపీఠం ఉంటుంది. ధూపపీఠకు 5 అడుగులు డిస్టెన్స్లో ధూపపీఠం ఉంటుంది. దాని తర్వాత తెర లోపల అక్కడ మందస్సం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది. ఆ మందస్సం పోయి ఆడ సమూయేలు పండుకుంటున్నాడు. చూడు, ఆయన చెప్తున్నాడు కాటము 1 సమూయేలు 3 అధ్యాయం, 1 సమూయేలు 3 అధ్యాయం, 3 సమూయేలు 3 అధ్యాయము. ఏడు సరైన కాలం చూసినప్పుడు 1 సమూయేలు 3 అధ్యాయంలో తన స్థానంలో 2 సమూయేలు 3 అధికారం యెహోవా 3వసారి ప్రత్యక్షం ఉంటుంది. తర్వాత యెహోవా ప్రత్యక్షం ఎటుపడి 3 నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా ఈ దాసుడు ఆలోచించుతున్నాడు ఆజ్ఞేయమని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి ఆ స్థలమందు పండుకొనెను. ఇప్పుడు చూసినప్పుడు ఏం జరిగింది? ఈ ఏలి చెప్తున్నాడు, అయ్యా నువ్వు పోయి పండుకో, నీ స్థానంలో నువ్వు పండుకో, తన స్థానத்திலே తూంగ வேண்டும். తమిళ్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. ఏలి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు పోయి నీ స్థానంలో పండుకో. ఆయన స్థానం ఎక్కడుంది? ఆయన స్థానం ఉందా? 600 సంవత్సరాల శాపమైనే, చిన్న బాళ్ళు అయినే యాజక ధర్మం చేయాలంటే బైబిల్ గ్రంథం ప్రకారము లేవీయులు 30 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళే యాజక చేయాలి, యాజకత్వం చేయాలి. దావీదు కాలంలో అది 20 సంవత్సరాలుగా మార్చబడినది. దాని తర్వాత ఇప్పుడు 20 సంవత్సరాలుగా మార్చబడింది. అంటే లేవీయులు ఎక్కువగా ఉన్నారని చెప్పి 30 సంవత్సరాలు అయితేనే కదా పోవాలి. ఈ చిన్నవాడు ఎట్లా యాచక చేయనాడు? ఏ స్థానానికి పోయి పండుకోవాలి? ఏలి చెప్తున్నాడు, ఓ సమూయేలు, నేను నిన్ను పిలవలేదు, ఎవరైనా పిలిస్తే నువ్వు నీ స్థానంలో నువ్వు పండుకొని ఇవేం చెప్పంటున్నాడు. అయ్యా నీ దాసు ఆలోచిస్తున్నావు చెప్పమని చెప్పినాడు.
ఆయన ఏం చేసిన అబ్బాయి అట్లా పోవాల్సినోడు ఇట్లా పోయినాడు, ఇట్లా పోయి లోపలికి పండుకున్నాడు. ఆడికి పోవాలంటే ఏం చేయాలి? మహాపరిశుద్ధంలో ప్రవేశించాలంటే యాజకుడు మాత్రమే, ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి లోపలికి పోవాలి. ఆయన అంగి చుట్టూ గచ్చులు కట్టుకోవాలి, నడుముకు చైన్ కట్టుకోవాలి. ఆ చైన్ ఎంతవరకు ఉండాలి? బయట ఆవరణ వరకు ఉండాలి. ఆ మనిషి తిరుగుత ధూపం వేయాలి. ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే దేవుడు ప్రత్యక్షం కాకుంటే ఆయన చనిపోతాడు. ఆయన్ని ఎవరు లోపలికి పోలేడు, ఏ యాజకుడు పోలేడు. ఆయన కాళ్ళు ఆ చైన్ పెట్టి లాగి ఆయన తీసివేయాలి. అయితే ఈ అబ్బాయి దేవుడి యొక్క సమ్ముఖంలో మహాపరిశుద్ధంలోకి ప్రవేశించినాడు. బైబిల్ గ్రంథంలో మహాపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించింది ముగ్గురు మాత్రమే. మొట్టమొదటిగా మోసే మహాపరిశుద్ధ స్థలంలోకి దేవుడు పిలిచినప్పుడంతా ఎటువంటి డ్రెస్ లేకుండా, ఎటువంటి టొప్పి లేకుండా, ఏమీ లేకుండా ధైర్యంగా మహాపరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు. రెండవదిగా సమూయేలు, బాలుడైన సమూయేలు మాత్రమే. అందుకనే ఇర్మియా గ్రంథము 15 అధ్యాయము 1 వచనంలో మాట చదువుతున్నాము. మోసే సమూయేలు గురించి దీర్ఘదర్శి ఇర్మియా చెప్తున్నాడు. అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, మోసేయు సమూయేలు నా ఎదుట నిలబడి నన్ను ఈ ప్రజలకు అంగీకరించుటకు నాకు మనసుండదు. మోసేయు ఏం చెప్తున్నాడు? సమూయేలు మోసేతో సమంగా చేయబడ్డాడు. సమూయేలు ఆ పరిస్థితుల్లో ప్రవేశించినాడు. ఆడ పండుకొని నిద్రపోయినాడు. ఆడ ఏం చెప్తుంది? జరగబోయే కార్యము, ఏలి వాళ్ళ కుమారులకు జరిగిపోయే కార్యాన్ని దేవుడు సమూయేలుతో మాట్లాడినాడు. సమూయేలు అది ఎందుకు బాగా విని వచ్చినాడు. ఉదయాన్నే వేకుదాం లేచినారు అందరూ. లేంటి టైం అయిపోయింది, బలి చెల్లించాలని లేపుతా ఉన్నారు. లేకపోతే సందడిని వాళ్ళు నిద్ర నుంచి లేచి లోపల సమూయేలు అక్కడి నుండి బయటకు వస్తున్నారు. వచ్చి తలుపులు తెరిచినాం. చూడండి అక్కడ ఏముంది చూడండి. ఆ దేవుడు యెహోవా సమూయేలు వచ్చాను, నేను ఒక చేయబోతున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమును. తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని పదవించదు. తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను. ఏమండి? యెహోవా మందిరపు తలుపులు తీసెను అంటే లోపల పండుకున్నాడు. యెహోవా మందిరం పరిశుద్ధమైన మందిరం తలుపులు తీసింది. అందరూ చూస్తా ఉన్నారు. ఏంటి ఏం చెప్పిన ఒక్కలే ఆ స్థలంలోకి ఎవరు పోలేదే, ఇప్పుడు బ్రతికొచ్చిందే. దేవుడే వాడిని అంగీకరించింది. 600 సంవత్సరాల శాపము ఒక తల్లి యొక్క ప్రార్థన మార్చింది. మహాపరిశుద్ధంలోకి ప్రవేశించలేని స్థలంలో కొనువు వాళ్ళు ఒక ముత్తాతలు చేసే తప్పు వల్ల యాజకత్వం చేయలేని ఒక స్థితిని మార్చబడింది. ఓ ప్రియమైన సోదరుడా, ఈ దినాన మీ కుటుంబ శాపము, నీ శాపము, నీ దేశస్తుల శాపము, నీ బంధుమిత్రుల శాపము మారాలంటే నీ విశ్వాసం ప్రార్థనే మార్చగలదు. అన్న యొక్క విశ్వాసమైన ప్రార్థన ఆ యొక్క శాపాన్ని మార్చింది. అప్పుడు ఎవరు ఏం చెప్పలేదు. అప్పుడు ఏలి గ్రహించినాడు. అయ్యా దేవుడితో చెప్పయ్యా, అయ్యా మా జరుగుతుంది, కుమారు సరిలేదని చెప్పినాడు. ఈ విధంగా జరుగుతుంది. ప్రియమైన కూడా మనం చేయాల్సిన కార్యం ఏంటంటే ఈ యొక్క ఏలి లాగున మనం కూడా సమూయేలు లాగున దేవుని సన్నిధిలో ఉండేవారుగా మనం ఉండాలి. ఆయన యొక్క పిల్లలుగా మనం ఉండాలి. అప్పుడు ఏలి ఈ సహోదరి అన్న ప్రార్థన చేస్తుంది. 2వ అధ్యాయము ఆమె చెప్పే చూడండి. 5వ వచనం ఆగపోగల్లో గొడ్రాలు 7 పిల్లలను కనును. వినండి, ఒక బిడ్డనే కదా కనింది. ఆమె చెప్తుంది, దేవుని స్తుతిస్తుంది. గొడ్రాలు 7 పిల్లలు కంటుందండి. నిశ్చయంగా ఈ సమూయేలు ఒక్కడు మాత్రమే 7 ఉద్యోగాలు చేసినాడు. బైబిల్ గ్రంథంలో 7 పనులు చేసిన ఒకే ఒక మనిషి సమూయేలు. లేవి పని చేసినాడు. 600 సంవత్సరాలు చేయని లేవి పని ఆయన చేసినాడు. రెండవదిగా ఆయన యాజకుడు పని చేసినాడు. మూడవదిగా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు.
నాలుగవదిగా మహాప్రధాన యాజకుడుగా ఉన్నాడు, పరిశుద్ధ స్థలంలోకి పోయి. ఐదవదిగా ఆయన దీర్ఘదర్శిగా దాని మొదలుకుండి బేర్షెబా వరకు ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆరవదిగా ఆయన దీర్ఘదర్శి పుత్రులకు న్యాయాధిపతిగా ఉన్నాడు, న్యాయాధిపతి. ఏడవదిగా ఆయన రాజులను అభిషేకించి రాజ్యం యొక్క రాజ్యాంగ చట్టాన్ని రాసి రాజు సౌలు రాజుకి ఇచ్చినాడు. 7 పనులు చేసినాడా? గొడ్రాలు 7 కన్ను కనిందా? ఓ ప్రియమైన సోదరుడా, నీ విశ్వాస జీవితము, నీ పాప జీవితము నువ్వు ఒప్పుకున్నప్పుడు, అయ్యా దాని తర్వాత కొరహు పిల్లలు ఆనందంగా దేవుని యొక్క ఇంటిలో పాటలు పడే ఉద్యోగం దేవుడు అని కలిగించినాడు. ఆ కీర్తన గ్రంథము 45 అధ్యాయంలో చూసినప్పుడు కొరహు పిల్లలు సావి కీర్తనలో పాడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగం ఏమొచ్చిందంటే దాని తర్వాత కొరహు పిల్లలు కొరహు ఆయనతో కూడా 250 చనిపోయినారు. అయితే కొరహు పిల్లలు మాత్రం చనిపోలేదు, వారు పరదేశంలో ఉన్నారు. అయితే అన్న యొక్క ప్రార్థన ద్వారా ఆ కొరహు పిల్లలు దేవుని సన్నిధిలో వచ్చి, అయ్యా దేవుని ఈ విధంగా పాటలు పాడే కొరహు సంగీతం కీర్తనలు ఆడ 40 అధ్యాయం నుండి 50 అధ్యాయాల వరకు కొరహు పిల్లలు పాటలు పాడే శ్లాఘ్యత దేవుడు అనుగ్రహించినాడు. ఈ దినాన నీ పిల్లలు, నీ యొక్క పిల్లలు, మీ యొక్క మనవాళ్ళు దేవుడింట్లో ఆనందంగా పాటలు పాడేవారుగా, దేవుడింట్లో తృప్తిని అనుభవించే వరకు ఉండాలంటే నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? దినాన మన ప్రార్థన ఏ విధంగా ఉంది? ప్రియమైన సోదరుడా, మనమందరం కూడా దేవుడింట్లో ప్రచారం చేసేవారుగా మన ప్రార్థనా పనులు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక అన్న యొక్క ప్రార్థన ఎంతో గొప్ప మార్పు తీసుకొచ్చినప్పుడు, ఈ దినాలు యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన నీవు నేను ప్రార్థించినప్పుడు మన ద్వారా గొప్ప కార్యం చేతుకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. మనం ఏ విధంగా ప్రార్థించాలి? మనం ప్రార్థించాల్సిన కార్యం ఏంటి? 2 కార్యాలు 3 కార్యాలు చూసుకొని ప్రార్థించాం. ఒకే కార్యము మన దేవుని వాక్యం ప్రకారము మనం చదువుకున్నాం కదా. యోబు 33 అధ్యాయము 26 వచనం ప్రకారము మనం ఎట్లా ప్రార్థించాలంట? దేవుని ప్రతిమాలుకొని ప్రార్థించదుమా. 33:26 యోబు 33:26 చదువు. వారు దేవుని ప్రతిమాలు కొనినడలా ఆయన వారికి కటాక్షించును. ఏం చేయాలండి? ప్రతిమాలు కొని. అర్థమైందా? ఏందండి? ఎందుకు బతిమాలాలి? ఓ ప్రియమైన సోదరుడా, నీకు జీవం ఇచ్చిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నిన్ను పోషించే దేవుడు, ఆయన్ని నీవు చేసే తప్పు పట్ట నీవు ఆయన దూరం అయిపోయినావు. తిరిగి ఆయన సన్నిధికి చేరాలంటే నువ్వు ఆయన బ్రతిమాల్సిందే. నువ్వు ఆయన బ్రతిమాలినప్పుడు ఆయన నిన్ను కనికరించే దేవుడు. బ్రతిమాలి ప్రార్థించే ప్రార్థన చాలా అవసరమైనది. రెండవదిగా మనం చేయాల్సిన 2వ ప్రార్థన 1 దశలోనికి రాసిన పత్రిక 5 అధ్యాయం 1 దశలోనికి రాసిన పత్రిక 5 అధ్యాయం 17వ వచనం ప్రకారము 5:17 ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటేలా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రేరణ చూడండి. ఆత్మపడి ప్రవేశించుటకును నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. అలాగే మన ప్రార్థనలో విడిపెట్టకుండా ఎడతెగక ప్రార్థించాలి. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కదా, ఇంకేం ఇంకా చేయలేదు దేవుడు, విడిపెట్టు చూసుకోవచ్చులే. ఓ ప్రియమైన సోదరుడా, అట్లా కాదు. నీవు పొందేంత నువ్వు ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఓసారి ప్రార్థన చేయాలి, ఎడతెగ ప్రార్థన చేయాలి. ఇంకోటి మనం చూసినప్పుడు జేమ్స్ యాకోబు పత్రిక 5 అధ్యాయం 5:17 వచనం 5:17 ఏలియా మనమంటే స్వభావం గల మనుషుడే, వర్షము కురుకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేసెను. కరుతాయి జపిక వేండు. కరుతాయి
ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి ఉండాలి. ఏదో ప్రార్థనకు వచ్చినాము, నిద్రపోతా ప్రార్థన చేసి ఆమె చెప్పిపోయేది కాదు. కరుతాలు చెప్పిక వేండు. ఏం కావాలో దాని గురించి ప్రార్థించాలి. నాకు ఇది కావాలి. ఎట్లా పిల్లవాడు తండ్రి దగ్గర తల్లి దగ్గర నాకు ఇది కావాలని ఆటోమేటిక్గా తీసుకుంటున్నాడో, నీవు నేను కూడా జాగ్రత్తగా ప్రార్థించాలి, కరుతుగా ప్రార్థించాలి, మనము గోజాలి ప్రార్థించాలి. అన్న ప్రార్థన 600 సంవత్సరాల శాపాన్ని మార్చి ఆశీర్వాదంగా తీసుకొచ్చింది. ఈ దినాన మన విశ్వాసమే లోకం జయించు జయము. మనం విశ్వసిద్దామా? మనం విశ్వసించిన వాడు ఎటువంటి వాడు మనకు తెలుసు. ఎందుకంటే ఆయన సైన్యులు కలిగిన యెహోవా. ఆ సైన్యులు కలిగిన యెహోవా గర్భాన్ని మూసింది. అది గ్రహించి, అయ్యా నా గర్భం దేవు, నన్ను నువ్వు నిర్మించినందుకు నేను ఈ దినాన ఫలించి అభివృద్ధి చెందాలి కదా, నువ్వు నన్ను పుట్టించింది లోకంలో, ఎందుకు ఇవ్వగా ఉండాలి? దేవుడు ఆ ప్రార్థన సంతానం అనుగ్రహించినాడు. ఆ సంతానంలో సమూయేలు దీర్ఘదర్శిగా మార్చబడ్డాడు. ఆయనకి 7 పండ్లు దేవుడు అనుగ్రహించినాడు. చిన్నవాడు, దేవుని యొక్క ఆచార్య యొక్క 30 వయసు కూడా కాలేదు, చిన్నపిల్లవాడే. అయితే మహాపరిశ్రమంలో దేవుని యొక్క శబ్దం విని, దేవుని మాటలు విని తీసుకొచ్చి గెలిగి చెప్పినాడు. అప్పుడు అయ్యో దాని నుండి బెర్షెబా వరకు తిరిగి దేవుడు ప్రత్యక్షమే మాట్లాడుతానని చెప్పి వినబడింది. చిన్న బిడ్డ, ఈ దినాన చిన్నవాడినైనా పెద్దవాడైనా దేవుడు వాడుకో శక్తి గల దేవుడు. అయితే నీవు నేను విశ్వాసం ప్రార్థించాలి. మన యొక్క అవసర రక్కలు దేవుడు ఎదిగిన దేవుడు కాబట్టి మనం ప్రార్థించాలి. మా ప్రార్థించి పొందుటకు దేవుడు మనం సాయం చేయను గాక. మన మధ్య సహోదరు పెళ్ళిలో వచ్చింది. ఆ సహోదరు గురించి ప్రార్థించుకున్నాము. వాళ్ళ యొక్క పాప కోడలు డెలివరీకి ఆయుతంగా ఉంది. దేవుడు మంచి డెలివరీ ఇవ్వాలి. ఆ సహోదరి కూడా ప్రార్థించాలా. మళ్ళీ వాళ్ళ చిన్న అల్లుడు పరిపూర్ణంగా రక్షణ పడాలా. పెద్ద అల్లుడికి నాన్నకి ఆయనకి పెళ్ళి కావాలి. ఇంకా ఏజ్ అవుతుంది, పెళ్ళి కావాలి, గుణవతైన భార్య కావాలని ఇష్టపడుతుంది. వృద్ధాప్యం సహోదరి, ఆయన కోసం ప్రార్థించుకుందాం. మన మధ్య బోవాస్ ఉన్నాడు, ఆయన మోకాలు నొప్పి ఉంది, కొన్ని కష్టాలు ఉన్నవి. దేవుడు కష్టాలు సంధించడం ప్రార్థించుకుందాం. మనం మ్యాథ్యూ ఉన్నాడు, మ్యాథ్యూ కొన్ని బలహీనతలకి దేవుడు తీసివేస్తూ మనం ప్రార్థించుకుందాం. ఈ ప్రేయర్ సెల్ ద్వారా ప్రార్థించే ప్రతి ఒక్క గోదాలు ప్రార్థించే ప్రతి ఒక్క ప్రార్థన, ప్రతి ఒక్క శాపము దేవుడు ఆశీర్వాదంగా మార్చి చర్చలుగా మనం ప్రార్థించుకుందాం. బోవాస్ గారు ఆయన అంగడి పెట్టుకొని ఇక్కడ ఆడ బయట వ్యాపారం చేస్తుంటే ఆయన పక్కనే ఇంకొక అబ్బాయి తీసుకొని పెట్టుకొని ఆయన ఎంతో డిస్టర్బ్ చేస్తున్నారు. పాప ఆయన వ్యాపారం కష్టపడుతుంది. అది ఉంటేనే వాళ్ళకి అన్నము రెంట్ కట్టుకోవాలి, కష్టము. ఆ బోవాస్ కొరకు ప్రార్థించుదాం. దేవుడు మన దగ్గర గోజాలి చేసే ప్రార్థన ద్వారా నిశ్చయంగా దేవుడు మన యొక్క ప్రార్థన విని మనకు సహాయం చేసే దేవుడు కాబట్టి మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు విని తగిన కాలం తగిన సమయం ముందు శత్రువులందరూ మార్చే దేవుడు కాబట్టి ప్రార్థించుకుందాం. ఈ మధ్యాహ్నం రాత్రి సమయంలో మనం ప్రార్థిద్దాం. అప్పుడు అందరి కోసం ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. మనం విన్నటువంటి వాక్యం నీ మనసులో పెట్టుకొని మరి అన్న ప్రార్థించినప్పుడు మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిన ఆ శాపాన్ని మరి ఆశీర్వాదంగా పొందుకోగలిగింది కనుక మరి ఆయన సన్నిధిలో ప్రతిమాలు ప్రార్థించడం ద్వారా తప్పక దేవుడు ఎటువంటి సమస్య అయిన దాన్ని మరి జరిగించి ఆయన నెరవేర్చేటువంటి దేవుడు కనుక మనం ప్రార్థన చేసుకుంటాం. ముఖ్యంగా ఇక్కడ మరి ఈ ప్రేయర్ సెల్ దేని కొరకు ఇక్కడ ఏర్పాటు చేయబడినదో ఆ ప్రేయర్ సెల్ ఉద్దేశం రాబోయే దినములో ఈ ప్రాంతాల్లో అనేకులు రక్షించబడి ఇక్కడ జీవమైనటువంటి దేవుని యొక్క సంఘం ఉన్నదని గుర్తించి ఇక్కడ వచ్చి ఆరాధించుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని దేవుని యొక్క పరిశుద్ధంలో పాలు పొందుకునేటువంటి రీతిగా రాబోయే దినంలో ఇక్కడ ఆరాధన మందిరంగా మరి ఇక్కడ మీ యొక్క ఆత్మకు సమకూర్చబడి ఆరాధన చేయబెట్టే కార్యంగా మందిరంగా మార్చబట్టుకు
మనము ఇక్కడ ఈ విషయమై ప్రార్థిస్తాము. ఈ యొక్క ఇంటి యజమానుడు కూడా దేవుని మహిమలోకి వెళ్ళారు తీసుకున్నాడు. మరి వారి యొక్క కుటుంబస్తులు కూడా బయట దేశంలో ఉన్నారు. వారి కొరకు కూడా వారి యొక్క మిస్సెస్ గోపాల్ దాస్, డాక్టర్ గోపాల్ దాస్ గారు సోదరులు కూడా ఇక్కడ వచ్చి ఉన్నది ఇక్కడ. ఆమె మరలా ఇక్కడ ఉండి తిరిగి మరలా ఆపరేట్ చేసేకి వాళ్ళ యొక్క చర్యతో ఇక్కడ దేవుడు తన రకంగా కాపాడి క్షేమంగా మరలా ధర్మస్థానం చేపట్టుగా వారి కూడా మనం ప్రార్థిస్తాం. ప్రార్థించి మహాబలుడా మహోన్నతుడా స్తోత్రాలు.